ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలతో పంటలు నీట మునిగాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పత్తి చేన్లలో నీరు నిలిచింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు భారీగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో వాన దంచి కొట్టడంతో నది వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులకు గండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో నీట మునిగాయి పంటలు. వరద ఉధృతికి కాలువలు పొలాల మీదుగా ప్రవహించాయి. దీంతో పొలాలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 10,921 ఎకరాల్లో 8,892 మంది రైతులకు సంబంధించిన పంటలకు నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా 5,011 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. వరదలతో పంట చేన్లలో మట్టి మేటలు చేరాయి. పంట అంతా నష్టమైంది, అంత ఉష్కబెట్టింది. ఇటువంటి వరదన చూస్తే మా దగ్గర ఇట్లా ఇంతగానం నష్టం జరగలేదు. మేము ఒక గుట్ట మీద ఉన్నట్టున్నాం కానీ మాకు ఇంత ప్రమాదం అయిపోయింది. ఇప్పుడు అందులో నీళ్ళు మొత్తం అది కుళ్ళిపోతుంది. నారా ప్రాథమిక సమాచారం మేరకు భారీ వర్షాల కారణంగా సిద్దిపేట జిల్లాలో 7,345 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 16,230 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో అంతకు ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. రైతుల పంట పొలాల్లో ఇసుక మేటలు అలాగే ఉన్నాయి. చేన్లలో నిలువ ఉండే నీటితో పంటలు కుళ్లిపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొంత వరి పంట మునగడం జరిగింది. అదేవిధంగా కొన్ని క్షేత్రాల్లో ఇసుక మేట వేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 1,687 ఎకరాల్లో వరి పంట మరియు మొక్కజొన్న, వెజిటేబుల్, సోయాబీన్ నష్టం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇది సుమారుగా 1,000-2,000 మంది రైతులకు సంబంధించి వారి యొక్క వివరాలను సేకరించే మొదలుపెట్టడం జరిగింది. ఈ ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఈ సమయంలో ఇంకా 1-2 రోజుల వరకు కూడా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా రైతులు ఎరువులు కానీ పురుగు మందుల పిచికారీ కానీ వాయిదా వేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎక్కడైతే నీటి ప్రభావం ఉందో అక్కడ పొలాలకు వెళ్లే దగ్గర రైతులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. మెదక్ జిల్లాలో వరదలతో భారీ నష్టం జరిగినట్లు అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.